చప్పట్లు కొడదాం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ ఘననామమున్. ఇశ్రాయేలు దైవమా నా రక్షకా, స్తుతింతును నీ ఘననామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని స్తోత్రం. నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతా మీ దివ్య సన్నిధిలో మమ్మలను కాచి కాపాడి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకొని మీ సన్నిధిని ప్రభువా మమ్మలను అనుక్షణం మీ కంటి పాపవలె కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. మరొక తరుణంగా మీ నామస్మరణ చేయుటకును మీ దివ్య సందేశములను ప్రభువా మేము వినుటకు మీరు మాకు దయచేసిన ఈ అమూల్యమైన కృప కనికరముల కొరకై కృతజ్ఞతలు. కొద్ది నిమిషములు మాతో మాట్లాడండి. మమ్మలను మీ స్వారూప్యములో నడిపించుటకు గాను కావలసిన మీ ఆధ్యాత్మిక లేఖన భాగాలను మీరు మాకు బోధించి మమ్ములను మీ వాక్యం వైపు మరల్చుమని ప్రభుయేసు నామమున కోరుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరం కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున అందరికీ శుభవందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన ప్రజల క్షేమార్థమై ఆయన తన అనాది సంకల్పము చొప్పున తన ప్రజల క్షేమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకై వారిని పాలించడానికి ప్రపంచవ్యాప్తంగా రాజరిక వ్యవస్థ ఉండింది కనుక ఆనాటి రోజుల్లో అట్టి రాజరిక వ్యవస్థలో తన ప్రజలకంటూ రాజు లేకుండా ఉంటే మిగిలిన రాజరిక వ్యవస్థ తన ప్రజలను అస్తవ్యస్తంగా వారిని మార్చి అనేక రీతులుగా తన బిడ్డలను ఇబ్బందులు పాలు చేస్తారనే విధంగా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకత్వంలో తన ప్రజలు దేవుని యొక్క కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన యందలి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైన క్రమంలో ఉంటారు అనే సదుద్దేశంతో దేవుడు ఆయన రాజులను ఏర్పరిచారు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి 19 మంది, అలాగనే తన ప్రజలైన యోధా ప్రజలకు 20 మంది రాజులను ఆయన సిద్ధపరిచారు. యోధా ప్రజల మీద 20 మంది రాజులను పరిపాలించినప్పుడు, సిద్ధపరిచినప్పుడు ఆ 20 మంది రాజులలో హిజ్కియా అనేటటువంటి యోధా రాజు 12వ రాజు. హిజ్కియా ఒకసారి హిజ్కియాకు భయంకరమైనటువంటి రోగము కలిగింది. హిజ్కియా రాజు ఇతడు క్రీస్తుకు పూర్వం 716 687 మధ్యకాలంలో ఇతడు యోధా ప్రజల మీద రాజ్యం చేశాడు. యోధా ప్రజలను పరిపాలించాడు హిజ్కియా అనే రాజు. బైబిల్ గ్రంథం అంతటిలో
ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం మీద రాజ్య పాలనలో దేవుని చేత ఆయుష్ కాలము పొడిగించబడినటువంటి రాజుల్లో హిజ్కియా ప్రత్యేకితుడు. తమకు నిర్ణయింపబడిన ఆయుష్ కాలమును ఏ ఒక్కరూ పొడిగించుకోలేకపోయారు, కానీ హిజ్కియా మాత్రము తమ కొరకు నిర్ణయింపబడిన ఆయుష్ కాలమును దేవుని కృపా కనికరాల చేత మరి ముగింపు కావలసిన ఆయుష్ మరలా పొడిగించబడటం అందలి హిజ్కియా యొక్క జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాన్ని దానిని బట్టి మనం చూడగలం. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదివితే హిజ్కియా యొక్క జీవిత చరిత్ర అక్కడ రాసి ఉంటుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. దేవుని సంకల్పం సర్వ మానవాళి పట్ల అత్యున్నతమైనదిగా ఉండింది. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఒక్కరైనా దేవుడు వారి యొక్క జీవితము ఎంతో విలువైనదిగా ఆయన చూస్తారు. వారెంతో శ్రేష్ఠులు, ఎంతో విలువైన వారు. అందుచేతనే అంత విలువైన వారు కాబట్టే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు పరలోక మహాపట్టణమే గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన భువికి, దివి నుండి భువికి తెంచిన దేవునిగా ఆయన్ని మనం చూడగలం. తర్వాత ఈ విశ్వంలో అనేకమైనటువంటి గ్రహాలున్నా భూమి ఒక చిన్న గ్రహమే అయినప్పటికీ ఈ భూమి మీదకి ఆయన అడుగుపెట్టారు అంటే భూమి మీద మానవ మనుగడ ఉండింది కనుక. భూగ్రహం కంటే ఉన్నతమైనటువంటి గ్రహాలు, ఉన్నతమైన శక్తి మిగిలిన గ్రహాలలో ఉన్నప్పటికీ కేవలం మానవుని కొరకు మహిమతో నిండిన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు మానవుని కొరకు ఈ లోకానికి వచ్చారు. కారణం మానవుని జీవితం ఎంతో విలువైనది గనుక. విలువైన దానిని ఆశిస్తాం, విలువైన దాన్ని కోరుకుంటాం, విలువైన దాని కొరకు మనము ఏం చేయడానికైనా వెనకాడము. మనకు విలువైనది కావాలి, విలువైనదిని మనం కోరుకుంటాం. విలువ లేనిది మనం కోరలేము. విలువైన దానిని కోరతాం, దాని కొరకు ఏం చేయడానికైనా వెనకాడం. అలాగనే మనం విలువైన వాళ్ళము గనుక దేవుడు మరి పాప భూయిష్టమైన ఈ లోకం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, ఈ లోకస్తులు లేక ఈ లోకము ఎంత భయంకరమైన దుష్టత్వంలో, పాపపు ఊబిలో లోకం కూరుకుపోతూ ఉన్నప్పటికీ ఆ పాపపు ఊబి నుండి ఆయన ప్రజలు రక్షించడం కోసమై విలువైన వారు గనుక ఊబిలో నుండి రక్షించడం కోసం ఎంతో త్యాగం చేశారు. ఈ లోకానికి వచ్చారు, ఈ లోకాన్ని ప్రేమించారు. లోకంలో ఉన్న దానిని అనగా శరీరాశలను విడిచి జీవము కలిగిన దేవుని వైపు తిరగవలన, నిర్జీవ క్రియలను విడిచి శరీరేచ్ఛలను విడిచి జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మనుషులను కొరకు ఆయన వెతికారు. అలాగనే హిజ్కియా అనేటటువంటి రాజుని ఏర్పరచుకున్నారు. హిజ్కియా దేవుని యందలి భయభక్తులతో కూడిన జీవితాన్ని గడిపినవాడు. మిగిలినటువంటి రాజుల్లో చాలామంది దేవుని యందలి భయభక్తులు నిలపకుండా, దేవునితో ప్రమేయం లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరించినట్లుగా, ప్రవర్తించినట్లుగా, ప్రజల మీద విసుగు జనింపజేసే చర్యలు చేసినట్లుగా మనం చూస్తాం. హిజ్కియా అనేటటువంటి రాజుకి
మరణకరమైన రోగము కలిగింది. అప్పుడు దేవుడు యెషయా అనేటటువంటి ఒక భక్తుడిని రాజు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. పంపించి ఇలాగునంటున్నాడు, ఇదిగో హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని దేవుడు యెషయా ద్వారా తెలియపరిచారు. చనిపోయే వ్యక్తికి ఇంటితో ఏం అవసరం? ఈ లోకంలో చనిపోయే మనిషి ఏది తీసుకుని పోలేడనే సంగతి జగమెరిగిన సత్యం. ఇల్లు చక్కపరుచుకుంటే ఇంటిని తీసుకెళ్తాడా? ఇక్కడ ఇల్లు అనంటే తన జీవితం, తన హృదయము అనే గృహాన్ని మనం చూస్తాం. తన హృదయం, ఇల్లు హృదయంతో పోల్చబడింది. గనుక నీ హృదయమును చక్కపరుచుకో. నీవు మరణమవుతున్నావు, బ్రతకవు, గనుక నీ హృదయాన్ని చక్కపరుచుకో, నీ ఇల్లుని చక్కపరుచుకో అని చెప్పారు. ఆ తరుణంలో హిజ్కియా రాజు కాబట్టి రాజుగారి సముఖంలో, రాజుగారి ఎదుట, రాజుగారిని ఎప్పుడూ కూడా నీవు జీవిస్తావు, రాజు చిరకాలము జీవించునుగాక అని రాజుని దీవించాలి. దీవెన వచనమే పలకాలి, ఆశీర్వచనమే పలకాలి రాజు సముఖంలో, రాజు ఎదుట. అంతకు మించి ఏ విధమైన హెచ్చరికలు, ఏ విధమైన శాపనార్థాలు, ఏ విధమైన కీడు మాటలు రాజు సముఖంలో పలకడానికి లేదు, పలకకూడదు. అలా పలికితే రాజుకి అశుభం. కానీ ఆ విధంగా ఎంత ఆపదల్లో ఉన్నా, ఎంత అపాయాల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నా, కొంతమంది ముఖస్థుతి కొరకు అనేక రకాల లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, వాళ్ళని ఘనపరుస్తూ ఉంటారు. గాయమును పైపైనే మానపాలని ప్రణాళికలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. రాజుగారి యొక్క మన్ననలు పొందాలని, రాజుగారి ద్వారా బహుమానములను పొందాలని, వాళ్ళ యొక్క స్థితి, రాజా స్థితి ఎలా ఉన్నా అనేక మంది అబద్ధ బోధకులు అనేక రకాల ప్రవచనాలు చెప్తూ ఉంటుంటారు. ఆ విధంగా రాజుని పొగుడుతూ ఉంటారు. పొగిడిన సందర్భాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒక సందర్భంలో అహియా అనేటటువంటి ప్రవక్త వేరే చోట ఉన్నప్పుడు అహాబు రాజు యెహోషాపాతుతో వియ్యమందాలని ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు యోధా రాజు అయిన యెహోషాపాతుతో వియ్యమంది అక్కడే డైరెక్ట్గా అహాబు రాజు రామోత్గిలాదు మీదకి వెళ్ళేటందుకై సాహసం చెయ్యలేక, అక్కడే వెళ్ళలేక, అటు యోధారాజును కూడా కలుపుకొని వెళ్ళాలని యుక్తితో, కుయుక్తితో యెహోషాపాతు రాజుని 1000 మంది కయ్యానికి తీసుకొని వెళుతూ ఉంటాడు ఒక సందర్భంలో. అప్పుడు యెహోషాపాతు అహాబు రాజుతో ఇలాగునంటున్నాడు, యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని. అంతకు మునిపే మిగిలినటువంటి దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు అహాబు రాజుని రామోత్గిలాదు మీదకి వెళ్ళవచ్చును అని ప్రవచనాలు పలికారు. మీరు వెళితే జయమందుతారు, మీకు విజయం వస్తుంది, రాజు చిరకాలము జీవించును అని చెప్పారు. 2 దినవృత్తాంతం గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను.
అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజుని చేతికి పొమ్ము దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అది సంగతి. ఇశ్రాయేల్ రాజు అహబు 400 మంది ప్రవక్తలను సమకూర్చాడు. ఆ 400 మంది ప్రవక్తలు ప్రగల్భాలు పలికేవారు, ముఖస్థుతి కొరకు రాజును పొగిడేవారు, సత్యం ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా వారి స్వలాభాపేక్షతోనూ వారి స్వార్థం కొరకు వారి మర్యాదల బహుమానాల కొరకు ఇతరులను పొగడటం ద్వారా వారి నుండి లబ్ధి సంపాదించుకునేటందుకై పట్టకూటి కొరకు బయలుదేరి చెప్పేటటువంటి కొంతమంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అని. వాస్తవమే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేల్ రాజు అయిన అహబు ఆ విధంగానే మోసపోయాడు. అప్పుడు కొంచెము ఆధ్యాత్మికమైన స్పృహ యెహోషాపాతుకు ఉంది కనుక తన యొద్దకు లేదా తనకు కనిపించే ఆత్మలలో ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఎవరు దేవుని అనుచరులో, ఎవరు దేవుని ఆత్మీయులో, ఎవరు దేవుని పిలుపును బట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా పరిచర్య చేసి దేవుని సేవలో ఉండేవారో, కొంచెం ఆత్మీయమైన వివేకము యెహోషాపాతుకు ఉండింది గనుక ఆ యెహోషాపాతు ఆ 400 మంది ప్రవక్తలను చూచి వెంటనే వాళ్ళ ముఖాలను చూసే చెప్పాడు, వీళ్ళందరూ దొంగ బోధకులు అని. వెంటనే అహబు రాజుతో అంటున్నాడు, వీరు తప్ప, 6వ వచనం, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చటలేడా. యెహోవా ప్రవక్త కావాలి, దేవుని ప్రవక్త కావాలి, దేవుని చేత పిలువబడిన వాడు కావాలి, దేవుని కొరకు సమర్పించుకున్నవాడు కావాలి. ఈ రోజుల్లో దేవుని కొరకు సమర్పించుకునేవారు కావాలని దేవుడు కోరుతున్నారు, దేవుడు వెతుకుచున్నారు. దేవుని కొరకు జీవించే వాళ్ళు కావాలి, దేవుని కొరకు పనులు చేపట్టేవారు కావాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండేవారు కావాలని దేవుడు కోరుతున్నారు సంఘంలో ఉన్నవారిని. దేవుని కొరకు కాకుండా ఈవిని అపేక్షించి కాలం గడుపుకోవడానికో పబ్బం గడుపుకోవడానికో అలా చేసేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవుని కొరకు జీవించేవారు కావాలి. ఏదో నీ అవకాశం వచ్చినప్పుడు నీ అవకాశం కొరకు దేవుణ్ణి నమ్మడం కాదు, నీ అవసరత కోసం దేవుణ్ణి అడ్డుపెట్టుకోవడం కాదు, నీ ఆపద వచ్చినప్పుడు లబోదీబాన్ని మొత్తుకోవడం కాదు. దేవుని దగ్గర దేవుని కొరకు ఆయన సంపూర్ణ సజీవ యాగంగా, మీరు సజీవ యాగముగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వాళ్ళు ఈ 400 మందిలో ఒక్కడైనా లేరా, వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ ఉన్నాడా అని ప్రశ్నించాడు యెహోషాపాతు. మన మార్గంలో, మన పట్టణంలో, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని షూనేము పట్టణస్థురాలు తన భర్తతో తెలియపరుస్తూ ఉంది. ఆ దైవజనుని యొక్క ఎలీషా గారి యొక్క భక్తి విధానాలను గురించి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని. గనుక ఈ యెహోషాపాతు అంటున్నాడు, వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనా నిచ్చటలేడా అని అడుగగా, ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు అహబు, యెహోవా విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయాను ఒకడొచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు. కనుక నేను వాని యందు పగ
కలిగి ఉన్నానని యెహోషాపాతుతో అనగా, అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, రాజు అలాగనవద్దు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరిచారకుల్లో ఒకరిని పిలిపించి, అప్పుడు నువ్వు మికాయాను శీఘ్రముగా పిలిపించుమని ఆజ్ఞాపించగా మికాయా వచ్చెను. అప్పుడు 10వ వచనం, కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఎస్, సిరియనులు నిర్మూలమగు వరకు ఆ విధముగా ఈయన కూడా, ఎవరు, మికాయా అనే ప్రవక్త కూడా చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అనంటే, ఈయనని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానించిన వాడు కాడు. బలవంతంగా ఆ యెహోషాపాతు కోరిక మేరకు బలవంతంగా మికాయాను ఆహ్వానించాడు గనుక మికాయా అలా చెప్పారు. అందుచేత ప్రియమైన వారులారా, రాజు సన్నిధిలో రాజుకి అపాయం ఉన్నా రాజు సముఖంలో పలకవలసిన మాటలు వేరు. రాజుకి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని, రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అని రాజు సముఖములో పలకాలి. కానీ అలా కాకుండా యెషయా పలుకుతున్నారు, నీవు మరణమవుతావు అని. అలా పలకకుండా మికాయా పలుకుతున్నాడు, నీవు రామోత్ గిలాదు మీదకి వెళ్ళవద్దు అని. దేవునికి స్తోత్రం. వెళితే చస్తావు. అది హెచ్చరిక. హెచ్చరికతో కూడిన మాటలు, దైవానుసారమైన హెచ్చరిక, దైవాత్మావేశముతో పలకబడిన మాటలు. అప్పుడు యెషయా ఇదే హెచ్చరికలుగా చూస్తే మనము బెల్షాజర్ రాజు, బబులోను రాజు బెల్షాజర్ అనేటటువంటి రాజును కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మనం చూస్తే 1వ వచనం, రాజు బెల్షాజర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. గొప్ప విందు చేయించిన రాజు దేనికి విందు చేయాలి? ఆ విందులో దేనిని చర్చించాలి? దేనిని గురించి యోచించాలి? ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పరిచాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులను ఆకస్మిక సమావేశం ఏర్పరిచి ఆ సమావేశంలో ప్రజల క్షేమం కోసం, రాజ్యక్షేమం కోసం అతడు ఆ అధిపతులతో చర్చించాలి. అలా చర్చించకుండా అధిపతులతో కూడా కలిసి త్రాగుతూ ఉన్నాడు. ద్రాక్షారసముతో త్రాగుచున్నాడట, విందు చేశాడట, ద్రాక్షారసము త్రాగుచున్నాడట. రాజే ఆ పని చేస్తే అధిపతులకి ఇంకేం భయం ఉంటుంది చెప్పండి? పై నాయకుడన్న వాడిలోనే క్రమం లేకపోతే తన క్రింద అనుచరులకి ఏమి క్రమం ఉంటుంది? ఏం భయం ఉంటుంది? రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ త్రాగుబోతులు కారా? ఎన్ని కుటుంబాలు పతనమవుతాయి? ఎంతమంది స్త్రీలు అలల్లాడిపోతారు? ఎంతమంది పిల్లలు? భవిష్యత్తు యువతకు భవిష్యత్తు ఉంటుందా ఈ రాజు ఇలాగున చేస్తే? భావి భవిష్యత్తులో
బంగారు బాట వేయవలసిన ఈ రాజు భవిష్యత్ కాలమునకు ఎదిగే తరాల వారికి ఎంత ఆదర్శప్రాయంగా ఉంటున్నాడో గమనించండి. కానీ ఇక్కడ బెల్షాజర్ రాజు అలా చేస్తూ ఉంటే దేవుని అరచేయి వెళ్ళి చూడండి 5వ వచనం, ఆ గడియలోనే మరలా దేవునికి ప్రతికూలంగా ఇతడు ఏం చేస్తున్నాడు? బెల్షాజర్ రాజు ద్రాక్షారసం త్రాగుచుండగా తాను తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరములను తెచ్చి ఉండగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. ఎంత భయంకరమైన దేవుని పట్ల దేవుని పట్ల ఎంత విడ్డూరంగా ప్రవర్తిస్తున్నారో చూడండి, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. దేవుని దృష్టిలో త్రాగేవాడు అలా త్రాగకుండా దేవుని మందిరోపకరణములలో ఆ పాత్రలలో, మందిరంలో ఉన్న ఆ పాత్రలలో వాటిని మలినం చేస్తున్నాడు ఈ బెల్షాజర్ రాజు. ఎంత పాపం కట్టుకుంటున్నాడో ఆలోచన చేయండి. బెల్షాజర్ రాజు అదే పని చేశాడు. అయినప్పటికీ ఫైనల్ వార్నింగ్గా, ఆఖరి చివరి అవకాశంగా దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. ఇలాగున 5వ వచనంలో, ఆ గడియల్లోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయినట్టుండెను. అతనికి ఒక విజన్ కలిగిందండి. ఆ రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. చూచిన వెంటనే అతడు మోకాళ్ళు, కీళ్ళు, నడుము అంతా కలవరం చెంది గడగడ గడగడ వణుకుతూ ఉన్నాడు రాజు. నన్ను ఎవరు వణికించేవారు లేరని, నన్ను ఎవరు కలవరపరిచేవారు లేరని, నన్ను ఎవరు కలత చెందించేవారు లేరని విచ్చలవిడితనంతో రాజు విర్రవీగుతూ అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిజమే అతడు అనుకున్నట్లు ఎవరు లేకపోవచ్చు, కానీ నిన్ను కలవరపరిచేది ఒకటి ఉంది, నిన్ను కలత చెందించేది ఒకటి ఉంది. ఒక గడియ, ఆ గడియ ఆఖరి గడియ. ఇవే ఆఖరి గడియలు నీ జీవితానికి. అయినప్పటికీ ఆఖరి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నారు. ఆఖరి అవకాశాన్ని, ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా అతడు అదే తన బ్రతుకును మార్చుకోకుండా అదే పరిస్థితిని అవలంబించాడు బెల్షాజర్. ఆ గడియలోనే, ఆ రాత్రియే అతడు హతుడైనట్లుగా మనం వాక్యంలో చూస్తాం. 30వ వచనంలో, ఆ రాత్రి అందే కల్దీలు అంటే బబులోన్ రాజుకు బెల్షాజర్ హతుడాయను. ఆ రాత్రి అందే దేవుడు పరలోకంలో నుండి అతని గుండె ఆగిపోయేటట్టు చేయగలరు. పరలోకంలో నుండి ఒక్కసారి అతని యొక్క ఊపిరి ఆగిపోయేటట్టు చేయగలరు. కానీ ఆయన వచ్చి తన వ్రేలితో గోడ మీద వ్రాయవలసినంత ఇంత ఇనిస్టివ్ తీసుకోవలసిన అవసరం దేవునికి ఏముంది? అయినప్పటికీ దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని దయాళత్వాన్ని, దేవుని ఆ గొప్ప ప్రణాళికను మిస్యూజ్ చేసుకున్నాడు ఈ బెల్షాజర్ రాజు. యూటిలైజ్ చేసుకోలేదండి. అలాంటి భయంకరమైన దుస్థితి ఈ రాజు అనుభవించాడు. ఆ రాత్రియే హతుడైపోయాడు బెల్షాజర్ రాజు. దేవుని గద్దింపును తృణీకరించాడు. దేవుని చివరి హెచ్చరికను విస్మరించాడు. అదే హెచ్చరికగా దేవుడు మరొక ధనవంతుడితో దేవుడు తెలియపరుస్తున్నారు. లూకా గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఒక ధనవంతుడు, దేవుడు ఆ ధనవంతునికి సంబంధించిన భూ పంటను మంచిగా దేవుడు పండించారు. భూఫలాన్ని దేవుడు ఎంతో గొప్పగా అనుగ్రహించాడు. అతడు పండించిన పంట, అతడు వేసిన విత్తనం, దేవుని వాక్యం చెబుతుంది, ఒకడు పిడికిడి విత్తనాలు చేతపట్టుకుని ఎటు చూప విత్తువాడు సంతోషగానములతో పనలు
మోసుకొని వచ్చును అని. పిడికిడి విత్తనాలు చేతబట్టుకొని అలా విత్తితే సంతోష గానాలతో పనలై తిరిగి వస్తాయి. ఆ పనలు తిరిగి రావడానికి పని దేవుని పని, దేవుడు చేస్తున్నారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యెహోవా పండించిన చేను గొప్ప సువాసన గలది. దేవుడు భూమి కొరకు కావలసిన ఆ భూసారాన్ని మొక్కలకు అందించి, ఆ మొక్కలను ఎదిగించి, ఆ మొక్కలకు ఏ విధమైన చీడ పీడ క్రిమి సంహారిక ప్రతి విధమైనవి ఏవి కూడా ఆశించకుండా వాటన్నిటిని కూడా ఆయనే గద్దించి, నేను మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ఎప్పుడైతే నా మందిరపు నిధిలోనికి మీరు మీ భాగములను అప్పగిస్తారో, నా మందిరపు నిధిలోనికి ఎప్పుడైతే మీ వంతుగా మీ సహాయంగా మీ పరిచర్యగా మీరు చేస్తారో, అప్పుడు మీరు పండించే ఆ పంట మీ కంట నిండుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అవి అకాలపు కాయలు రాలకుండా మీ పంటను నేను సమకూరుస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఆ ధనవంతుని పంటను సమృద్ధిగా పండించాడండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆడు ధనవంతుడయ్యాడు, భూస్వామయ్యాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఎలాగుననుకుంటున్నాడట, అతడు పండించిన పంట దేవుని వలన తన ఇంట చేరిందని, తన కంట చూచిన వాడై ఆ చూచిన కన్నులతో పంటను చూడగానే కన్నులు ఎక్కడికి ఎక్కాయి? నెత్తికెక్కాయి. నెత్తికెక్కిన వారి కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు అని మనం చూస్తాం. కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు. అలా పంటను చూడగానే కన్నులు నెత్తికెక్కి ఆ కన్నులతో అంటున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, ఓ నా ప్రాణమా, ఇక నీకు ఈ దేవుని గురించి కానీ ఈ లోక సంబంధమైన మానవుల విధానాల గురించి కానీ నీకు అవసరం లేదు. ఈ యేసును గురించిన ఊసు నీకు అక్కర్లా. ఓ నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చాను. ఆస్తి ప్రాణాన్ని కాపాడుతుందా? ఉగ్రత దినాన ఆస్తి అక్కడికి రాదు, నీతి గొప్ప మరణము నుండి తప్పిస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది సామెతల్లో. ఉగ్రత దినాన, అపాయపు దినాన, అకాలపు దినాన, అకారణపు దినాన, ఏమండి, అకాలంగా వచ్చేవి కొన్ని ఉంటాయి, అకారణంగా వచ్చేవి కొన్ని ఉంటాయి. అకాలంగా అంటే కాలం కాని కాలంలో, అకారణంగా అంటే కారణం లేకుండా వచ్చేవి కొన్ని ఉంటాయి. నిష్కారణంగా ఇలా జరిగిపోయిందేమి అని మనం వాపోతూ ఉంటాం, అయ్యయ్యో నిష్కారణంగా జరిగిందేంటి అని. అలా నిష్కారణంగా, అకారణంగా, అకాలంగా అపాయాలు, ఉపద్రవాలు ఎన్నో వస్తుంటాయి. వీటన్నిటికీ ఈ ఆస్తియే మూలాధారమా? కాదు. ఈ ధనవంతుడు అంటున్నాడు, ఇదిగో అనేక సంవత్సరాలకి సంబంధించిన ఆస్తిని నీ కొరకు సమకూర్చి పెట్టాను, నీవు సుఖించు. ఆస్తి వలన సుఖం వస్తుందా? ఆస్తి వలన సుఖం ఉందా? దేవుని యందలి భయభక్తులతో కూడడం ఎంతో మేలు, శ్రేష్టం, ఉత్తమం. నెమ్మది లేకుండా నువ్వు దేని మీద అయితే దృష్టి నిలుపుతావో అది రెక్కలు ధరించిన పక్షి. అంతేనా? దేని మీద అయితే నువ్వు దృష్టి నిలుపుతావో రెక్కలు ధరించిన పక్షి అది. ఆ దృష్టిని నిలపంగానే వెంటనే బుర్రు అని ఎగిరిపోద్ది. ఇక ఆ తర్వాత నీకేముండదు. అందుచేత నీ దృష్టి ఎవరి మీద నిలపాలా? చెప్పండి, ఎవరి మీద నిలపాలా? దేవుని మీద నీ దృష్టి నిలుపు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దృష్టి దేవుని మీద నిలుపు. అప్పుడు సమస్తమును ఆయన సమకూడి నీకు జరిగేటట్టు ఆయన చేస్తారు. రైట్. ఈ ధనవంతుడు తన ప్రాణముతో, నా ప్రాణమా తినుము త్రాగుము, నా పొరుగువార్లారా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? మీకేమైనా పంట పండితే నీ పొరుగువానికి నీ ముఖాన్ని చాటు చేసుకో మాకు. మీకేమైనా పంట పండితే బెదవాడెవడైనా వచ్చి మీ పంటలో పరిగెనుకునేటట్టుగా పనలు వాడికి విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్.
పంట పండినప్పుడు పనులు ఎవరికి వదలాలట? పేదవాళ్ళకు వదలమని ధర్మశాస్త్రం చెప్తుంటే వీడంటున్నాడు, పనులు నువ్వే తిను నా ప్రాణమా, పనుల తిను. వీడంటున్నాడు, తినుము త్రాగుము, నీకు ఇష్టం వచ్చింది తాగు, తర్వాత సుఖించుము. అదే సుఖం? పాపం వల్ల వచ్చే సుఖం. పాపం వల్ల వచ్చే సుఖం. దేవుడు అంటున్నాడు, నీ కొండలో నీళ్లు నువ్వు తాగరా అంటున్నాడు ఆయన. ఏమండి? అదే నీ సొంత కుండలో నీళ్లు నీవు పానము చేయము. ఎవరు? మన ఎక్స్పర్ట్ చెప్పాడు. ఎవరు మనోడు ఎక్స్పర్ట్? ఎవరు? సొలొమోనేనా? సొలొమోన్. ఆయన అన్నిట్లో అనపశాలి కాబట్టి తక్కువ వయసులో చదువుకోండు. తక్కువ వయసులోనే చదువుకోండు, అంత అనపశాలి. ఏమండి? అదేననేది, నీ సొంత కుండలో నీళ్లు నువ్వు తాగు. అవి తాగకుండా సొంత కుండకు మూతేసి పక్క కొండలను ఎత్తిన పెట్టుకొని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అనపశాలి సామెతలు 5:15 చదవండి. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలమును పానము చేయము. నీ ఓటలు బయటికి చెదరిపోదగున. నీ ఓట, దేవుడు నీకు బంగారు లాంటి ఓటలను ఇచ్చాడు, జీవ జలాలను ఇచ్చాడు. మురికి జలాలను, నీవు కలికిలు చేసిన జలాలను తాగడం ఎందుకు? మురికి గుంటల్లో నీళ్లు తాగడం ఎందుకు? అదుగో ఆ సుఖం అనుభవించు నా ప్రాణమా అంటున్నాడు వీడు. నీకు ఏ సుఖం కావాలో, ఏ అవసరతో, నీ కోరిక ఏంటో, నీ వాంఛ ఏంటో సమస్తం ఎరిగిన దేవుడు అన్నిటినీ, నీకు ఏది కావాలంటే దాన్ని ఆయన చక్కపరిచి ఒక క్రమంగా, యుక్తంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన జీవించమని నీ కోరికలన్నిటినీ ఆయన తీర్చడం కోసమై ఆయన అన్నిటినీ సమకూర్చి పెట్టలేదా? ఆయన ఏం చేశాడు? ఏ వయసులో, ఏ సమయంలో, ఏ సీజన్లో, ఏ విధంగా ఏం చేయాలో అన్ని ఫలాలతో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అన్ని ఫలాలతో దేవుడు నిన్ను చక్కపరిచి పెట్టి సంతోషించమ్మా, ఆనందించమ్మా. దేవుని పట్ల, దేవుని నామంలో క్రమంగా, యుక్తంగా బ్రతుకమ్మా, బ్రతుకు బాబు అని దేవుడు మనకు ఈ వర్షం ఇస్తే, ఈ సిస్టమేటిక్గా ఆయన వీటన్నిటిని సిద్ధపరిస్తే, వీటన్నిటిని విడిచిపెట్టి డ్రైనేజీ వాటర్ తినుము, త్రాగుము, సుఖించుము. కాబట్టి ఏది తినాలో అదే తినాలి. అన్నిట్లో క్రమం, తిండిలో క్రమం, తినుము త్రాగుము, త్రాగే దాంట్లో విధానం, ఏ త్రాగాలో అదే త్రాగాలి. సుఖంలో క్రమం. ఇలా చేస్తూ ఉంటే దేవుడు అన్నారు, ఓ ఈ వెర్రివాడా, ఫైనల్ వార్నింగ్ మెసేజ్. ఓ ఈ వెర్రివాడా, ఎస్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని వగును. హెచ్చరిక సందేశం. అప్పుడు అతడు విన్నాడా? నో, వినలా. సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోన్, 1 రాజులు 11వ అధ్యాయము 11వ వచనంలో, సొలొమోన్, నీవు ఇతర దేవతల వైపు తిరగవలదు అని దేవుడు హెచ్చరిస్తే సొలొమోన్ అంటున్నాడు, దేవుని మాట వినలా. నీవు నీ భార్యల మాటలు విని ఇతర దేవతల తట్టు నువ్వు తిరగవద్దు. నేను దేవతలకు దేవుడను, ప్రైజ్ ద లార్డ్. నేను సర్వలోకానికి దేవుడను, రాజులకు రాజుని, ప్రభులకు ప్రభువుని, దేవతలకు దేవుడను. కనుక నీ భార్యలో చెప్పిన మాటల ప్రకారంగా దేవతలను నీవు కొలుస్తున్నావు, ఆరాధిస్తున్నావు, తలుస్తున్నావు, అది కూడదు అని దేవుడు సొలొమోనుతో చెప్తే సొలొమోను దేవుని మాటను వినలేకపోయాడు. వెంటనే, సారీ తండ్రి, నీ మాట నేను వినలేను, నా హృదయం నీ నుండి వైదొలిగిపోతుంది సొలొమోన్. అలా ఆఖరి హెచ్చరికలుగా దేవుడు ఎన్నో చేశాడు. అదే ఆఖరి హెచ్చరికగా ఈయనతో చెబుతున్నాడు, హిజ్కియా రాజుతో. ఇప్పుడు మనం చదువుకున్న మాట, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కవరుచుకో. అనగా నీ హృదయాన్ని, ఇతడు రాజే, బెల్షెజర్ రాజే, కానీ బెల్షెజర్ రాజు ఉపయోగించుకోవాలా.
ధనవంతుడు కూడా గొప్ప ధనవంతుడే, కానీ ధనవంతుడు ఉపయోగించుకోలే. సొలొమోను కూడా గొప్ప రాజే, కానీ సొలొమోను ఉపయోగించుకోలే. కానీ రాజు అయిన హిజ్కియా మాత్రం ఆ మాటలు విని వెంటనే తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని, ఏ తట్టు త్రిప్పుకొని? గోడ తట్టు త్రిప్పుకొని. ఎందుకని గోడ తట్టు తిప్పుకున్నాడు? అతడు ఎదురుగా ఉన్నది ఎవరు? యెషయా ప్రవక్త. ప్రవక్త వైపుకు తిరిగితే దేవుని వైపు తిరిగినట్లే, ప్రవక్తను చూస్తే దేవుని చూచినట్లే. అంటే అతను అంత చేసినప్పటికీ తన ముఖాన్ని ప్రవక్త వైపు కాకుండా ప్రవక్త వైపుకు త్రిప్పుకునే అటువంటి అర్హత లేదు అని తన్ను తాను హంబులతో తగ్గించుకొని గోడ తట్టు త్రిప్పుకొని, దేవా యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకుని మన హిజ్కియా కన్నీళ్లు విడిచాను. ప్రైజ్ ద లార్డ్. అలా దేవుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. వెంటనే ఆఖరి అవకాశంగా దేవుడు, అది తన జీవితానికి ఆఖరి గడియ, చివరి గడియ, ఆ చివరి గడియని మొదటి గడియగా చేశారు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మరణపు గడియను జీవపు గడియగా మార్చి అతనికి 15 సంవత్సరములు ఆయుష్కాలమును మరలా పొడిగించినట్లుగా మనం చూస్తాం. రాజుల ప్రార్థనలో ఈ హిజ్కియా చేసిన ప్రార్థన వినినట్లుగా ఈ రాజు ప్రార్థన కూడా దేవుడు వినలేదు. అంత గొప్ప మరి ఆయుష్కాలమును దేవుడు హిజ్కియాకి దేవుడు అనుగ్రహించారు. కారణం అతని యొక్క స్థితిని బట్టి. కనుక ప్రియమైన వారలారా, ఈ ఆఖరి దినాలలో అంతిమ గడియలో మనం జీవిస్తున్నాం. ఆ విషయాన్ని ఎరిగి మనం దేనిని బట్టి కాక దేవునిని బట్టి, మనకున్నదాన్ని బట్టి కాక దేవునిని బట్టి ఆయన సన్నిధిని మనం విరిగి నలిగిన హృదయంతో అనుసరించుదాం. దేవుడు తన దివ్య మాటలను మన జీవితంలో అన్వయింప చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన. దేవా మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ దివ్య సన్నిధిని మీరు మాతో మాట్లాడిన మీ వాక్యముల కొరకై వందనాలు తండ్రి. అనేక సార్లు తండ్రి అనేక మందిని మీరు దర్శించారు. ఏ ఒక్క నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక ప్రభువా, ప్రతి ఒక్కరు మారు మనసు పొంది జీవితాలు మార్చుకొని గడియలు ప్రభువా గుర్తించి నాయన బ్రతుకులు మార్చుకొని మీ కొరకే సమర్పించుకోగలిగినట్లు దీవించమని మీ హెచ్చరిక సందేశాన్ని ప్రభువా విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో మీ అమూల్యమైనటువంటి మార్పును అనుగ్రహించి మీ వైపు తిరగలిగినట్లు దీవించమని యేసయ్య నామమున కోరుచూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.